ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి, షార్ట్కట్లో వైఎస్ జగన్. తెలుగువారికి పరిచయం అక్కర్లేని రాజకీయ సెలబ్రిటీ. అసలు జగన్కి అంతటి సెలబ్రిటీ క్రేజ్ ఎలా వచ్చిందో ఇప్పటికీ చాలా మందికి అర్థం కాదు. దాన్ని మీకు వివరంగా అందిస్తోంది మా జనహితం. 2004 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సభలు సమావేశాలు జరుపుతుంటే తండ్రి రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ రాజకీయ ఓనమాలు దిద్దారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి నిలబడిన పులివెందులలో తన తండ్రి తరపున ఎన్నికల ప్రచారం చేశాడు జగన్. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చరిత్రలో నిలిచే నాయకులు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. 6 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నేత సాహసించని, ఏ సీఎం ఫ్యామిలీ చేయని పనిని రాజశేఖర్ రెడ్డి వారసుడు వైఎస్ జగన్ చేసి సంచలనం సృష్టించారు. సీఎంగా తన తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే జగన్ మనకంటూ ఓ పత్రిక, ఓ ఛానల్ ఉండాలనుకొని వాటిని స్థాపించటం అప్పట్లో ఓ సంచలనమైంది. చాలామంది రాజకీయ నేతలకు అప్పటికే అర్థమైంది జగన్ చరిష్మా ఏంటో. ఆ ఎన్నికల్లో జగన్ ప్రచారానికి వచ్చిన జనాన్ని చూసి కడప జిల్లా అవాక్కైంది. అప్పటి వరకు బెంగళూరులో వ్యాపారాలతో బిజీగా ఉన్న జగన్ రాజకీయాల్లోకి రావటం చూసి జనం నీరాజనం పట్టారు. జగన్ పేరుతో చాలా జిల్లాల్లో ప్రభంజనంలా జగన్ యువసేన అంటూ పలు యువ సంఘాలు పుట్టుకొచ్చాయి. ఇది చూసిన జగన్ 2009 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తన తండ్రి అకాల మరణం తర్వాత ఆ వార్త విని మరణించిన కుటుంబాలకు అండగా ఉంటానని ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు జగన్. ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్రతో ప్రజల్లోకి వెళ్లి జగన్కి జనం బ్రహ్మరథం పట్టారు. ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. జగన్ క్రేజ్ చూసిన కాంగ్రెస్ పార్టీకి గుండెల్లో గుబులు పుట్టింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జగన్ ఓదార్పు యాత్ర తలనొప్పిగా తయారైంది. స్థానిక నేతల నుంచి కాంగ్రెస్ కురువృద్ధుల వరకు జగన్ ఓదార్పు యాత్ర ఆపమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా ద్వారా పలుసార్లు హెచ్చరించారు. కానీ జగన్ ఆ హెచ్చరికలు లెక్కలోకి తీసుకోకుండా తన ఓదార్పు యాత్రను కొనసాగించారు. ఇక లాభం లేదనుకున్న హైకమాండ్ సోనియా గాంధీ రంగంలోకి దిగి ఓదార్పు యాత్ర ఆపాలని జగన్కు ఆదేశాలు జారీ చేసింది. ఓదార్పు యాత్ర చేయడానికి అనుమతి కోరడానికి అమ్మ విజయమ్మను తీసుకుని ఢిల్లీ వెళ్లారు జగన్. రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేపడతానని సోనియాను తల్లి విజయమ్మ జగన్ కోరారు. కానీ దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా అనుమతివ్వలేదు. అంతేకాదు, నువ్వు రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేయొద్దని, ఆ కుటుంబాలన్నిటినీ ఒకే చోటికి రమ్మని, అక్కడ పరామర్శించమని సలహా ఇచ్చారట. దీంతో జగన్, అతని తల్లి విజయమ్మ భారత సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లి పరామర్శించడం గౌరవం, అంతేకాని వాళ్లని మన దగ్గరికి రమ్మని పరామర్శించడం సంస్కారం కాదని చెప్పి ఢిల్లీ నుంచి వెనుతిరిగి వచ్చారట. జగన్ ఆత్మగౌరవం దెబ్బతినడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఓదార్పు యాత్ర చేపడుతున్నానని, ప్రజలకు ఇచ్చిన మాటను మరువలేనని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు తాను విలువనిస్తానని జగన్ ఓ లేఖ రాశారు. అదే లేఖను సాక్షి పేపర్ ద్వారా ప్రజలకు తెలిసేలా మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. అదే రోజు జగన్ తిరిగి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. తాను నేతల మనిషిని కాదని ప్రజల మనిషిననే భావన ప్రజల్లో కల్పించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ మరియు అతని తల్లి విజయమ్మ 2010 నవంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామా నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి మిత్రులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు జగన్కు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకోవద్దని, వారితో రాజకీయం మనం చేయలేమని వారించి చెప్పారట. తన ఆత్మ గౌరవాన్ని చంపుకుని కాంగ్రెస్లో ఇమడలేనని జగన్ తేల్చి చెప్పారు. పొమ్మనలేక పొగబెట్టిన కాంగ్రెస్ జగన్ మరియు తన తల్లి విజయమ్మ రాజీనామాను వెంటనే ఆమోదించి కాంగ్రెస్ తన అహంకారాన్ని ప్రదర్శించింది. ఆత్మగౌరవం ఈ పదం వినడానికి, చెప్పడానికి చాలా సులభం. కానీ సగటు మనిషి తన రియల్ లైఫ్లో పాటించడం చాలా కష్టతరం. అదే రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఆ మాటొక హాస్యాస్పదమే. జగన్, విజయమ్మ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాల్లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. జగన్ ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఓడించడానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయి. జగన్ తల్లి విజయమ్మ పేరు మీద పదుల సంఖ్యలో డమ్మీ నామినేషన్లు వేయించారు. అంతేకాకుండా ఆత్మగౌరవాన్ని ఓడించడానికి అధికారం దుర్వినియోగమైంది. ధనం, మద్యం ఏరులై పారి జగన్ని ఒంటరిని చేసింది. అంతేకాకుండా జగన్ని దెబ్బతీయడానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ కురువృద్ధులు కడపకు వచ్చి అనేక యుక్తులు పన్నారు. ఈ ఎన్నికల పరిణామాలను తీక్షణంగా పరిశీలించిన ఓటరు ఆత్మగౌరవానికి పట్టాభిషేకం కట్టి జగన్కు
దేశంలోనే 5,45,000 పైచిలుకు ఓట్లతో అత్యంత 3వ మెజార్టీతో కడప పార్లమెంటు ఎన్నికల్లో విజయం అందించడమే కాకుండా ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్కు డిపాజిట్లు గల్లంతయ్యేలా చేశారు. ఈ ఎలక్షన్ ఫలితాలతో దేశంలోని రాజకీయ నాయకుల చూపు జగన్ వైపు మళ్లింది. జగన్కి ఆ క్రేజ్ రావడానికి గల కారణాలు చూస్తే, జగన్ రాజకీయ అరంగేట్రం చేయకముందే అతని పేరు మీద పలు యువ సంఘాలు పుట్టుకొచ్చాయి. ఆ యువ సంఘాలతో జగన్ యువనేతగా మరింత ప్రాచుర్యంలోకి వచ్చాడు. సీఎంగా తన తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే జగన్ మనకంటూ ఓ పత్రిక, ఓ ఛానల్ ఉండాలనుకొని వాటిని స్థాపించడం అప్పట్లో ఓ సంచలనమైంది. అప్పుడే అర్థమైంది జగన్ చరిష్మా ఏంటో. తెలుగు సాంప్రదాయాలను గౌరవిస్తూ తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపట్టడంతో జగన్ ప్రతి కుటుంబంలో ఒకడయ్యాడు. జగన్ ఒక్కడే. జగన్ ఏం చేయగలడులే అనుకున్నారు. కానీ నా తండ్రి నాకిచ్చిన మీరందరూ ఉండగా నేను ఒంటరిని ఎలా అవుతాను అన్న మాట జగన్ను ప్రజలకు మరింత చేరువ చేసింది. కాంగ్రెస్ టీడీపీల తలలు వంచి ప్రజలు ఆత్మగౌరవానికి పట్టాభిషేకం చేసి జగన్కు 5,45,000 పైచిలుకు ఓట్లతో దేశంలోనే అత్యంత 3వ మెజార్టీతో విజయాన్ని అందించడం